నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కోవడంలో, పరిష్కరించడంలో కీలకమైనటువంటి ముందడుగులు వేస్తుంది. ఈ మేరకు పలు రహదారులు, బైపాసులను అయితే నిర్మిస్తుంది. ఈ దశలోనే ప్రకాశం జిల్లాలోని అద్దంకి పట్టణానికి ఒక మినీ బైపాస్ను అయితే మంజూరు చేసే దిశగా కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దానికి సంబంధించినటువంటి వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో బాగా అభివృద్ధి చెందినటువంటి పట్టణాల్లో, మున్సిపాలిటీల్లో ముఖ్యమైనదిగా ఒకటిగా చెప్పుకునేటువంటి అద్దంకి పట్టణం. ఈ అద్దంకి పట్టణం ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మినీ బైపాస్ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. దీర్ఘకాలికంగా ఈ అద్దంకి పట్టణ ప్రజలను పీడిస్తున్నటువంటి రవాణా సమస్యకు పరిష్కారం దొరకనుంది. గత వైకాపా ప్రభుత్వంలో రామ్నగర్ రెస్టారెంట్ నుంచి గరటయ్య కాలనీ వరకు ఈ మినీ బైపాస్కు ప్రతిపాదనలు అయితే తీసుకొచ్చారు. అయితే నిధులు కేటాయింపు వీటిని తేల్చకపోవడంతో ఈ సమస్య ఎప్పట్లాగానే ఉండిపోయింది. ఈ ప్రాజెక్టుకు కేటాయింపులు లేకపోవడంతో ప్రాజెక్టు ఈ నిర్మాణం అనేది ముందుకు కదలలేదని చెప్పొచ్చు. ఇక దాని తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పట్టణ ప్రజలు కీలక అవసరాల్లో ఒకటైనటువంటి మినీ ప్రాజెక్ట్ నిర్మాణానికి రాష్ట్ర మంత్రి, విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అయితే చొరవ తీసుకోవడం అయితే జరిగింది. ప్రభుత్వం అవసరమైన నిధులకు సంబంధించినటువంటి ప్రాజెక్టు నివేదికలు తయారు చేసి ఆ పనుల్లో అధికార యంత్రాంగం నిమగ్నమయ్యారు. మినీ బైపాస్ ఏర్పాటైతే ఆ మార్గంలో భూముల ధరలు పెరుగుతాయని కూడా అందరూ భావిస్తున్నారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ సూచన మేరకు సింగరకొండ ఆంజనేయ స్వామి, అంటే 99 అడుగులు విగ్రహం అన్నమాట. ఇది చాలా జిల్లాలోనే కొంత సింగరకొండ ఆంజనేయ స్వామి విగ్రహం అంటే ఫేమస్ అని చెప్పుకోవచ్చు. జిల్లాలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో కూడా సింగరకొండ ఆంజనేయ స్వామి విగ్రహం అంటే కొంత పేరు ప్రఖ్యాతులు గాంచిందని చెప్పొచ్చు. ఈ విగ్రహం నుంచి రామ్నగర్ వరకు సుమారు 4.5 కిలోమీటర్ల దూరం అభివృద్ధి చేసేలా ప్రతిపాదనలు అయితే తయారు చేస్తున్నారు. అద్దంకి మేజర్ కాలువకు ఇరువైపులా ఈ రహదారి నిర్మాణం, అభివృద్ధి చేయడం, కాలువ ఆధునీకరణ, వీధి దీపాలు, మొక్కలు పెంచడం, సైడు కాలువల నిర్మాణం అయితే చేపట్టనున్నారు. నిర్మాణం జరిగితే ట్రాఫిక్ సమస్యతో పాటు ప్రమాదాలు కూడా బాగా తగ్గేటువంటి అవకాశం ఉంది. ఈ మేరకు ఈ అద్దంకి పట్టణం గుండా వెళ్తున్నటువంటి ఈ నామ్ రహదారి విస్తరణకు 2008లో చేపట్టారు. దీన్ని కిలోమీటర్కు ₹1 చొప్పున ఈ నార్కెట్పల్లి నుంచి అద్దంకి మీదుగా ఈ మేదరమెట్ల వరకు 212 కిలోమీటర్ల వరకు అభివృద్ధి చేశారు ఇంతకుముందే దీన్ని. అయితే అద్దంకి పట్టణంలో భవానీ కూడల నుంచి బంగ్లా రోడ్డు వరకు 1.5 కిలోమీటర్ల పరిధి మాత్రం పూర్తి స్థాయి విస్తరణనైతే జరగలేదు. ఈ కారణంగా పట్టణంలో ప్రమాదాలు అనేవి బాగా పెరిగిపోయాయి. రవాణా సమస్యను అధిగమించేందుకు ఈ మినీ బైపాస్ ఒక్కటే పరిష్కారం అంటూ ఈ యొక్క పాలకులు మరియు అధికారులు అయితే భావించారు. ప్రజలు కూడా దీనిపైన పలు ఫిర్యాదులు, విజ్ఞప్తులు కూడా చేయడం అయితే జరిగింది. ఈ పాలకులు బైపాస్ నిర్మాణానికి దీన్ని దృష్టిలో ఉంచుకొని అడుగులు ముందుకు వేశారు. గత వైకాపా ప్రభుత్వంలో దీని మీద పెద్ద శ్రద్ధ చూపినటువంటి సందర్భాలు కనిపించలేదు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రి గొట్టిపాటి రవికుమార్ అక్కడ శాసనసభ్యులుగా ఉండడం, అక్కడి నుంచే అద్దంకి నుంచే రాష్ట్ర మంత్రిగా ఆయన ప్రాతినిధ్యం వహించడంతో అద్దంకి ఈ యొక్క ట్రాఫిక్ సమస్యపై ప్రత్యేక దృష్టి అనేది కేటాయించడం అయితే జరిగింది. దీనిలో భాగంగానే అద్దంకి పట్టణానికి సంబంధించినటువంటి ఈ యొక్క మినీ బైపాస్ నిర్మాణానికి అడుగులు ముందుకు వేశారు. బైపాస్ నిర్మాణానికి సంబంధించి మంత్రి గొట్టిపాటి రవికుమార్ అంచనాలను తయారు చేయాల్సిందిగా ఈ అధికారులకు అయితే సూచించడం అయితే జరిగింది. ఈ అద్దంకి పురపాలక కమిషనర్ రవీంద్ర కూడా ఈ విషయాన్ని కూడా మరియు మున్సిపల్ అధికారులు చెప్పడం అయితే జరిగింది. ఈ అంచనాలు రూపొందించిన తర్వాత ఉన్నతాధికారులకు పంపించి ఈ డిపిఆర్ని తయారు చేసి ఎంతవరకు ఈ యొక్క అంచనా వ్యయమవుతుంది, ఖర్చు అంచనా అవుతుంది అనేటువంటి అంచనాలు తయారు చేసిన తర్వాత టెండర్లను పిలిచేటువంటి అవకాశం ఉందని ఈ R&B మరియు మున్సిపల్ అధికారులు అయితే చెప్తున్నారు. ఈ విషయంపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ కూడా బాగా కొంత సీరియస్గానే ఉండి దీన్ని త్వరితగతిన పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు ఈ యొక్క ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తున్నాయి. అది ఫ్రెండ్స్, ప్రకాశం జిల్లాలోని అద్దంకి పట్టణంలో ఉన్నటువంటి మినీ బైపాస్ నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలు. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.